హలో గైస్, వెల్కమ్ టు లాఫింగ్ మ్యాడీ. ఈరోజు నేను బోట్ కంపెనీలో ఒకటి హెడ్సెట్ ఆర్డర్ పెట్టాను, నెక్ బ్యాండ్. అది ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి అందరూ. ఈ బ్లూటూత్ వచ్చి నాకు ఆఫర్లో వచ్చింది. అంటే మనకి ఫోన్పే చేసాం కదా, 500 ఆఫ్ వచ్చింటే నేను తీసుకున్నాను. అది ఈరోజు వచ్చింటే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి చూస్తే బోట్ రాకర్స్ 109 నెక్ బ్యాండ్. దీనికి వచ్చి టోటల్ ప్లే అవర్స్ టైం వచ్చి 40 అవర్స్ వస్తుంది. అంటే 2 డేస్ ఈజీగా వస్తుంది. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అంటే మన క్లియర్ కాలింగ్ అనేది ఉంటుంది దీంట్లో. అలాగే బీస్ట్ మోడ్ అనేది ఉంటుంది. ఇందులో సౌండ్ అనేది బోట్ సిగ్నేచర్ సౌండ్ అనేది ఉంటుంది. 10mm డ్రైవర్స్, వాయిస్ కాల్ అసిస్టెంట్, IPX5 వాటర్ రెసిస్టెంట్ అనేది ఉంది. బ్లూటూత్ వచ్చి వర్షన్ 5.3, డ్యూయల్ పేరింగ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ బడ్స్ అనమాట. ఈ మ్యాగ్నెట్ లాగా అటాచ్ అవుతాయి. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు చూద్దాం ఇట్లా ఉందో అనేది. మనకు బ్లూటూత్ రాకర్స్ 109 ఇది. ఇందులో చూసుకుంటే మనకి టోటల్ ప్లే టైం అవర్స్ వచ్చేసి 40 అవర్స్ వస్తుంది. అంటే ఈజీగా ఒక 2 డేస్ వాడుకోవచ్చు. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ అంటే క్లియర్ వాయిస్ కాల్ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే బోట్ సిగ్నేచర్ సౌండ్ ఇచ్చారు. వన్ ప్లస్ వాయిస్ అసిస్టెంట్, IPX5 వాటర్ రెసిస్టెంట్ అని ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.3, డ్యూయల్ పేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బడ్స్ అని ఇచ్చారు. సో ఇదంతా మ్యాగ్నెట్ బడ్స్. ఇంకా బ్రాండ్ వచ్చి బోట్ రాకర్స్ 109. 10 minutes పెడితే 10 hours ఛార్జింగ్ వస్తుంది. చూడాలి, ఇది ఇంకా వాడి 10 minutes పెడితే 10 hours వస్తుందో లేదో చూసి ఎలాగుందనేది తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. ఇయర్ఫోన్స్ ఫోన్ ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఒకటి మాన్యువల్ అంటే మనకి చూసుకోవడానికి మాన్యువల్ వచ్చింది. మళ్ళీ మనకి బడ్స్ ఉంటాయి కదా, అవి ఇయర్ ప్లగ్స్ లాగా, అవి బడ్స్ ఇయర్ మఫ్స్ వచ్చినాయి. బ్లూటూత్ చూసుకుంటే క్వాలిటీ పరంగా బాగుంది. క్వాలిటీ అంతా సూపర్గా ఉంది. నెక్ బ్యాండ్ అంతా సూపర్గా ఉంది. ఇంకా ఇందులో చూసుకుంటే మనకి అదే స్మాల్ ఇయర్ మఫ్స్ 2 యూనిట్స్ వచ్చి రెండు యూనిట్స్ వచ్చినాయి. అంటే స్మాల్, మీడియం ఉంటాయి కదా, అట్లా స్మాల్, మీడియం, లార్జ్ ఒకటి ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి 2 pairs వచ్చాయి. వారంటీ కార్డ్ వచ్చింది. ఒకటి క్యాట్లాగ్ వచ్చింది అనమాట. దీనికి క్యాట్లాగ్ అనేది ఇంకా మొత్తం దాంట్లో ఏమేమి ఉన్నాయని, వీళ్ళ బోట్ కంపెనీలో ఏమేమి ఉన్నాయనేది ఇచ్చింది. ఒకటి మాన్యువల్ కార్డు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది మాన్యువల్ కార్డు. ఇది చూస్తే ఇయర్ మఫ్స్ ఇవన్నీ ఇవి. ఇది చార్జర్ పిన్ సి టైప్ ఉంటుంది.
ఇది కూడా పర్లేదు, క్వాలిటీ బాగుంది. చార్జర్ పిన్ సి టైప్ది. ఇది క్యాట్లాగ్ అండి. ఇది క్యాట్లాగ్ లాగా మనకి ఏమేమి ఉన్నాయనేది క్యాట్లాగ్ అనేది ఇచ్చినాడు. ఇందులో హెడ్సెట్స్, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. బోట్ కంపెనీకి సంబంధించినవి అన్నీ. ఇవన్నీ పక్కన పెడితే బ్లూటూత్ విషయానికి వస్తే మాత్రము బ్లూటూత్ బాగుందండి. చూడ్డానికి లుక్ అయితే నీట్గా ఉంది. సౌండ్ పెట్టుకొని విన్నాను, బాగా అయితే అనిపించింది నాకు. బటన్స్ 3 బటన్స్, మిడిల్ది పవర్ ఆన్ బటన్, పవర్ ఆన్ పవర్ ఆఫ్ అది బటన్. ఇంకా పైన వాల్యూమ్ వాల్యూమ్ బటన్, వాల్యూమ్ బటన్స్ 2 ప్లస్ మైనస్. మిడిల్ బటన్ని, పవర్ ఆన్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే బీస్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది అది. ఇంకా వాల్యూమ్ బటన్ అంటే రాంగ్ ప్రెస్ చేసుకొని ఉంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే మొత్తం బాగుందండి. ఇది వాడకానికి ఒకసారి వేసుకొని కూడా చూశాను, బాగుంది. మనకి సిగ్నేచర్ సౌండ్ అయితే బోట్కి బాగుంది. ఇది కొనచ్చు. మనం ఇది పెట్టుకున్నామంటే క్లియర్ వాయిస్ కాల్ ఉంటుంది. ఇప్పుడు మనకి పక్కన ఎన్విరాన్మెంటల్ వాయిస్ అనేది అసలు మనకి ఏమి వినపడదు అనమాట.